వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఒక్కోసారి అద్భుతమైన అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతుంటాయి. కాలదన్నేసిన అవకాశం ఎంత విలువైనదో తెలిసొచ్చినప్పుడు పశ్చాత్తాపడటం తప్ప వేరే మార్గం లేదు. లేకుంటే బాహుబలి వంటి భారతీయ చలనచిత్ర స్థాయిని ఎంతో పెంచేసిన బాహుబలి సినిమాలో నటించమంటే కాదు పొమ్మన్న వీర్ నేమనాలో మీరే చెప్పండి. మొదట రాజమాత శివగామి పాత్రకు రాజమౌళి అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించారట. అప్పట్లో ఈ సినిమా స్థాయిని ఊహించలేకపోయిన ఆమె కాదు పొమ్మన్నారట. అప్పటికే ఆశచావని జక్కన్న తన గురువు ఇంకా డైరెక్టర్ అయిన రాఘవేంద్రుడితో చెప్పించిన ఫలితం లేకపోయేసరికి శ్రీదేవి స్థాయిలో రమ్యకృష్ణ తెరపైకొచ్చారు. అవకాశాన్ని చక్కగా ఒడిచి పట్టుకున్న రమ్యకృష్ణ ఆ పాత్రని ఎంత అద్భుతంగా రక్తి కట్టించిందో, ఎంత గుర్తింపు పొందిందో అందరికీ తెలిసిందే. అలానే దేవసేన పాత్రకు మొదట నయనతారని అనుకున్నారట. తెలుగుతో పాటు తమిళంలోనూ కొంత క్రేజ్ ఉన్నందున ఆమెను ఆ పాత్రకు తీసుకుందామని చిత్ర యూనిట్ భావించిన 2 సంవత్సరాల పాటు చిత్రీకరణ అనేపాటికి ఆమె వెనకడుగు వేసిందని వినికిడి. ఇక అనుష్కని సంప్రదించడం, ఆమె ఓకే అనేయటం చకచకా జరిగిపోయాయి. లోయ కింద ఎక్కడో ఉన్న శివుడి క్యారెక్టర్ ను తన అందంతో, సరిగ్గా చెప్పాలంటే పోగొట్టుకున్న మాస్క్ తో మాహిష్మతి నగరానికి తీసుకొచ్చే కీలకమైన పాత్ర అవంతిక. ఈ పాత్రలో తమన్నా నటన కొద్దిగా విమర్శకుల పెన్నులకు, కీబోర్డులకు పనిచెప్పినా అంతో ఇంతో ప్రయత్నమైతే చేసింది. కానీ ఈ పాత్రకు అలనాటి బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనం కపూర్ ని సంప్రదించారట. కానీ ఆ పాత్ర నిడివి తక్కువగా ఉండటం, కొన్ని పోరాట సన్నివేశాలు ఉండటంతో తన వల్ల కాదని చేతులెత్తేసిందట ఆ అమ్మడు. ఇక కట్టప్ప పాత్ర గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ ఓ స్థాయిలో ప్రచారం పొందింది. సినిమా ఎంత పాపులర్ అయినా, ఎన్ని పాత్రలకు, గ్రాఫిక్స్ కు ఎంత ప్రాచుర్యం లభించినా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఆ పాయింట్ తో దేశవ్యాప్తంగా సత్యరాజ్ చాలా పాపులర్ అయిపోయాడు. కానీ ఆ పాత్రకు ముందుగా మోహన్ లాల్ ని సంప్రదించారట జక్కన్న. ఆయన బిజీగా ఉండటం మూలంగా కాల్ షీట్ల సమస్యతో ఆ అదృష్టం సత్యరాజ్ ని వరించింది. రాజమౌళి సినిమాల్లో విలన్ కి ఉండే ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్కర్లేదు. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందని నమ్మే అతి కొద్ది మంది దర్శకుల్లో రాజమౌళి ఒకరు. కండలు తిరిగిన దేహం, చేతిలో గదతో బల్లాల దేవుడు చేసిన పోరాట విన్యాసాలను, దేవసేనతో నగరం నడిబొట్టులో పరాచకాలాడే సన్నివేశాలను ఎవరు మాత్రం మర్చిపోగలరు? కానీ రానా కంటే ముందు ఆ పాత్రకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్ ని అనుకున్నారట విజేంద్ర ప్రసాద్. హిందీ సినిమాలతో బిజీగా ఉన్న వివేక్ ఈ ఆఫర్ కి నో చెప్పడంతో రాజమౌళి రానాను సంప్రదించడం, హీరోగా చేసే సమయంలో విలన్ పాత్ర ఏంటా అని రానా కొంచెం వెనకాడినా కొద్ది సమయంలోనే ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. ఆ విధంగా ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ లో పాల్పంచుకోలేకపోయిన నటులందరూ ఇప్పుడు తీరిగ్గా విషాద గీతాలు పాడేసుకుంటూ కాలం గడిపేస్తున్నారట. ఏప్రిల్ 28న విడుదల కాబోయే బాహుబలి 2 కోసం ఎదురు చూస్తూ. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.